దైవికంగా ఉన్న ప్రజలు, ఈ స్థలము గ్రామ ప్రజలందరూ దేవుని ఏర్పాటును బట్టి మనల్ని ప్రభు నిలబెట్టారు. మనం అనుకున్నంత మాత్రాన, మనం ఊహించుకున్నంత మాత్రాన అందరూ మన వాళ్ళు కాదు, అందరూ మన వారు కాదు, అందరూ మన దగ్గరికి రారు. హల్లెలూయా. అవును కదమ్మా, వస్తారా? రారు. ఒకప్పుడు నేను ఆశించాను, అందరూ మనోళ్ళే, అందరూ మన వాళ్ళే. దేవుడు అద్భుతాలు చేస్తాడు కదా, ఆశ్చర్యమైన కార్యాలు. ఎన్ని అద్భుతాలు చేసిన, దెయ్యాలు నెలగొట్టిన, దురాత్మలు నెలగొట్టిన, కన్నులారు ఎదురుగుండా అద్భుతాలు చేసి చూస్తున్నప్పుడు కూడా మనసులో ఏం లేదంట, నమ్మకాలు చాలా మందిలో ఉండవు. అప్పుడు నాకు ఆలోచన వచ్చిందన్నమాట, నాకు ఇక్కడ ఎవరు లేరేమో, దేవుడే ఒకవేళ ఇక్కడే కాదు ఎక్కడైనా నిర్మించేవాడు, ఏర్పాటు చేసేవాడు, ఆయన మాత్రమే చేయగలిగిన దేవుడు ఒక ఆలోచన. అందుకే నేను ఈ బల్లిపాడు గ్రామంలో ఈ పరిచర్య చేస్తున్నా. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ, కుటుంబాలు కానీ, మా బంధువు కావలసిన వాళ్ళు కానీ ఏ ఒక్కరి మీద నేను ఆశ పెట్టుకోలేదు. ఏ ఒక్కరు కూడా ఈ స్థలానికి వస్తారు, వాక్యంలో పాలుపంపులు పొందుతారు, ప్రార్థనలో పాలుపంపులు పొందుతారు అని నేను ఏ ఒక్కరి మీద ఆశ పెట్టుకోలేదు. నేను ఆ ఆశలు ఇదివరకు ఉండి ఆ ఆశలన్నీ నేను విడిచిపెట్టేసుకుని ఈ పరిచర్యను నన్ను కూడా దేవునికి అప్పగించుకున్నాను. నువ్వు ఎలాగా ఏ రూట్లో తీసుకెళ్తావో ప్రభువా, అది నీ ఇష్టం ప్రభువా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజున తీర్మానం చేసుకున్నాను, ఈ బల్లిపాడు గ్రామంలో ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరికీ ప్రార్థన చేసే ధన్యత మనకి ఇచ్చాడు అనుకున్నాను. కానీ ఆ ధన్యత మనకు లేదు. ఒకవేళ చనిపోయినా కానీ, ఒకవేళ చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళినా, ఆ సమాధి కార్యక్రమం కాడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా మనల్ని చేరనివ్వట్లేదు. సమాధి కాడికి వెళ్ళినా అక్కడ కూడా చేరనివ్వని పరిస్థితి. ఒకవేళ ఓదార్పు కూడికెట్టుకున్నా, ఆ ఓదార్పు కూడికడికి వెళ్ళినా వెనకాల నుంచి వెళ్ళిపోవడమే తప్ప మనుషులను సంతోషపెట్టినట్టుగా మళ్ళీ అక్కడ కూడా మరి ప్రభు ఆ దుఃఖంలో ఉన్న కుటుంబం కొరకు ప్రార్థన చేయటానికి పరిస్థితులు లేవు. అంత భయంకరమైన స్థితిలో ఏదేమైనా మరి దేవుడు పిలిచాడు. పిలుపుని బట్టి, దేవుని ఏర్పాటును బట్టి మనం ఎవరికైతే ప్రార్థన చేయాలో, మనం ఎవరికైతే వాక్యాన్ని చెప్పాలో, మనం ఎవరికొరకైతే దేవుడు ఏర్పరుచుకున్నాడో అనేది దేవునికే విడిచిపెట్టేసి దేవుని సముఖంలో ప్రార్థన చేస్తాం. అందుకే శుక్రవారమైన ఆదివారమైన ఎవరో వస్తారు, ఎవరికో ప్రార్థన చేద్దాం, ఎవరికో వాక్యం చెప్దామన్న ధీమ ఒక ఆలోచన నాలో తొలగిపోయింది. ఇంకా మనుషుల విషయంలో మనం చూడకూడదు, గ్రామం విషయంలో బంధువులు కావలసిన వాళ్ళైనా వాళ్ళ విషయంలో కూడా చూడకూడదు. దేవుడు మనల్ని పిలిచి పరిచర్యను మనకు అప్పగించాడు. నిజమే కదా? ఏం చేయాలి, పరిచర్య ఎలా చేయాలి, అసలు ఏం పేరు పెట్టాలని నేను తల్లకిల్లుతూ ఒక బ్యానర్ వేసాను. మామూలుగా స్తుతి ఆరాధన ప్రార్థన సహవాసం అని వేస్తే ఆ రాత్రి ఒక గుమ్మం పెద్దగా ఉందన్నమాట, పెద్ద గుమ్మం. ఆ తలుపులు పెద్దగా ఉన్నాయన్నమాట. చూపిస్తున్నాడు దర్శనంలో. ఆయన ఆ గుమ్మము ఆ ద్వారం దగ్గర అలా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే ద్వారం అని పెట్టు బాగుంటుంది. హల్లెలూయా. ఏమన్నాడమ్మా? ద్వారం అని పెట్టు బాగుంటుంది. ఇదేంటి ద్వారం అని పెట్టడం ఏంటి? ద్వారం అని పెట్టుటే ఏమంటారు ఏంటి, ఇది ప్రార్థన మందిరం అవుతుందా అని ఆలోచన చేసి బైబిల్ గ్రంథంలోంచి మరి చేసినప్పుడు కొందరు దైవజనులతో మాట్లాడాడు. ఒకరు కృపాద్వారం అని పెట్టుకున్నారు, ఒకరేమో మరో ఏదో ద్వారం అని పెట్టమన్నారు, బెదిస్తా ద్వారం అని పెట్టమన్నారు, మరో విధంగా అనే ద్వారాలు పెట్టమని అలాగ మార్చుకుంటా వచ్చారు. కానీ దేవుడు చెప్పింది ఏంటి? ద్వారం అని పెట్టు. హల్లెలూయా.
మనం దేవుడు చెప్పినట్టుగానే చేయాలి, కానీ మనుషులు చెప్పినట్టుగా చేయకూడదని చెప్పి ఆ కృపా ద్వారం తీసేసా, బెతెస్దా ద్వారం తీసేసా, ద్వారం పరిశుద్ధాత్మ కృపా మినిస్ట్రీ అని ఈ పరిచర్యను దేవుడు చెప్పినట్టుగా స్థాపించాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది దేవుడు నాకు అప్పగించిన పరిచర్య. పరిచర్య కాళ్ళు చేతులు పనిచేయక నడవలేని స్థితి కలిగి కర్ర పట్టు నడుతూ ఉంటే, ఏ మందిరానికి వెళ్ళినా రానవ్వకపోతే అపాలంగాను మరి దేవుడు ఎందుకులే ప్రార్థనకి వెళ్తే ఏ మందిరానికి వెళ్ళినా రానవ్వట్లేదు, పాటకు సమయం అవ్వట్లేదు కదా అని దుఃఖపడి ఏడుస్తూ ఆ రోజు ఆ ప్రార్థన స్థలంలోనికి ఆదివారం ప్రార్థనకి వెళ్ళకోకుండా ఇంటి దగ్గర ఉండిపోయేది. నాడికి ఆ రాత్రి దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తే, యోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు అనమాట. ఆ మాటను మనం చూసినప్పుడు విన్నప్పుడు ఆ దర్శనంలో ఆ స్వరాన్ని విన్నప్పుడు ఒళ్ళు గగ్గురు కుడిసింది. ఆ భయం పుట్టుకొని వచ్చిందన్నమాట. భయం పుట్టుకొచ్చినప్పుడు ఏం చేయాలి ఆలోచన చేసినప్పుడు చక్కగా 3వ వచనంలో ఉంటుందన్నమాట. ప్రభు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, అనేకులకు నీవు బుద్ధి నేర్పేవాడు, బలహీనమైన చేతులను బలపరిచేవాడు, నీ మాటలు తొట్టిల్లో వానిని ఆదుకుని ఉండును, కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నీవు బలపరుస్తావని చెప్పి మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు మాట్లాడారు? మా తమ్ముడు దివాకర్ గారిని బట్టి ఆయన అన్యజనుల్లో సేవ చేస్తాడని రోదరాని సంఘం వాళ్ళు అక్కడ ఆడి సేవ మానేయాలి. అతను అక్కడ సేవ మానేస్తే కనుక మేము ఇక్కడ మీకు మందిరానికి రానిస్తాం, కొట్టుగాడు సరుకులు లేదా కొలాయి కాడ నీళ్లు పట్టుకొని ఇస్తాం. 40 మందితో పనిలోకి వెళ్తే ఆ 40 మంది కూడా మా చిక్కాల మాలిపిల్లో మా వాళ్ళు ఈడుంటే మేము ఉండమని కొట్టెక్కేసారు. అంత భయంకరమైన స్థితిలో కుటుంబం గడవక బాధపడుతున్నాం, నలిగిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు పిల్లలు చిన్నోళ్ళు అప్పులు రోగాలతో ఉన్నాం. నిజం ఏడుతా ఆ పరలో నుంచి ఆ పనిలోంచి తిరిగి వచ్చేసిన రోజులు ఉన్నాయి. దేవుని మందిరానికి వెళ్తే ఆ రోదరాని సంఘంలోనూ అంత కఠినంగా ఉంటారంట, వాళ్ళు అంత కఠినంగా ఉంటారన్నమాట. మందిరంలోకి వెళ్తే అక్కడికి వెళ్ళి అడిగిన పాట పాడటకు సమయం అడిగితే కుదరదు అన్నారు. ఆ పాట ఆవిడ పాడుతున్నారు, పాడేసిన తర్వాత ఆ పలంగా నాకు ఆక్క ఏం చేసినంటే ఆ మౌత్ కాడికి వెళ్ళి పాట పాడేట్టు మొదలుపెట్టాను. శుద్ధి చేసి నీ పాడనా స్తోత్ర గీతం అని పాట పాడుతూ ఉంటే ఆ చీఆర్ ఏం చేసిన డ్రమ్ము కొడతాం మొదలుపెట్టాడు. చర్చి అంతా ముట్టడేశారు. అని ఎవడు రానిచ్చాడు రా మందిరంలో కంట. నిజమే, మౌత్ లాగేసి బయటికి గెంటేశారు. నిజం. ఇక్కడికి మా తమ్ముడు దివాకర్ అంటాడు, నాది నా భార్య ప్రార్థన చేస్తుంది, నేను వాక్యం చెప్తాను, నా పిల్లలు పాటలు పాడతారు, వాళ్ళ కూర్చుని పొలం మీద రా అంటాడు. అక్కడికి వెళ్తే వాళ్ళగంటేసి, ఇక్కడికి వెళ్తే వీళ్ళగంటేసి, ఇక్కడికి వెళ్తే వాళ్ళగంటేసి, ఎక్కడికి వెళ్ళినా రానివ్వట్లేదు. అప్పుడు ఎందుకులే, అక్కడికి వెళ్తే వాళ్ళు రానివ్వట్లేదు, ఇక్కడికి వెళ్తే వీళ్ళు రానివ్వట్లేదు. పనిలోకి వెళ్తేనేమో పనిలో నుంచి ఈడుంటే మేము ఉండమని వాళ్ళందరూ కొట్టెక్కేస్తున్నారు. బ్రతకడం ఎలాగా అని చెప్పి ఆ రాత్రి ఏడుతూ ఉంటే ఆయన దేవుడు యోబు గ్రంథం చూపించి 4వ అధ్యాయం 3వ వచనం చూపించి మాట్లాడుతున్నాడు నాతో. స్తోత్రం చెప్పండి. ఆత్మ చెప్పే మాట చెవిగలవాడు వినుగాక. ఏమని మాట్లాడుతున్నాడమ్మా? యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూపించి అంటున్నాడు, పరిస్థితులు అంత స్వతమించుకుపోయి 40 మందితో పనిలోకి వెళ్తే ఈడుంటే మేము ఉండమని వాళ్ళు గుట్టెక్కేస్తే, మందిరంలోకి వెళ్తే మౌతు లాగేసి బయటికి గెంటేస్తే, ఇక్కడికి వెళ్తే వీళ్ళ గెంటేసి, అక్కడికి వెళ్తే వాళ్ళ గెంటేసి, అంత భయంకరమైన స్థితిలో ఉంటే ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యంతో. ఏమని మాట్లాడుతున్నాడంటే, అనేకులకు నీవు బుద్ధి నేర్పేవాడు. స్తోత్రం చెప్పండి. నిజమే. బలహీనమైన చేతులను బలపరిచేవాడు, నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండును, కృంగిపోయిన మోకాళ్ళు గలవాని నీవు బలపరుచుదు అని చెప్పి దర్శనంలో
ఆ గ్రంథం అలా తెరవబడి ఉంది, ఏళ్ళు అలా పెట్టుంది, స్వరం వినబడుతుంటే నాకు ఒళ్ళు గగ్గురు పుట్టికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. నిజమే. ఇదేంటి నేను అనేకులకు బుద్ధి చెప్పడం ఏంటి? నాకేమొచ్చు? నా పేరే నాకు రాదు. మరి నేను అనేకులకు బుద్ధి నేర్పడం ఏంటి? బలహీనమైన మోకాళ్ళు బలపరచడం ఏంటి? కొడుకు ఎడమకు తొట్టిల్లో వారిని నిలబెట్టమని నా మాట ఎవరు వింటారు నేను అనుకుంటూ, అవునా నేను అలాగే ఉండి గమనించండి. రెండో వారం కూడా మందిరానికి వెళ్ళలేదు. నేను నమ్మండి, రెండో వారం కూడా మందిరానికి వెళ్ళలేదు. వెళ్ళకపోయినప్పటికీ ఆ రాత్రి ఒక స్వరం వినబడుతుంది. ఏమని వినబడుతుందంటే, నిన్ను కూర్చుంటానికి ఏర్పాటు చేసుకుంటున్నా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడమ్మా? నిన్ను కూర్చుంటానికి ఏర్పాటు చేసుకున్నానా అన్నాడు. ఎలాగుంటుంది ఒకసారి ఆలోచన. ఒళ్ళు బగ్గబగ్గలాట గగ్గులు పుట్టుకొచ్చినాడికి ఇంట్లో బిందుకాడికి వెళ్ళి బిందులో నీళ్లు లోటతో ముంచుకుని నెత్తంట పోసుకున్నాను, నోట్లో పోసుకున్నాను, చెవుల్లో పోసుకున్నాను. అగ్ని బగ్గలాడుతుందన్నమాట. నిజం, పరిస్థితులు అనుకూలంగా లేవు. నా దగ్గర సైకిల్ ఉంది, డొక్కు సైకిల్. అయితే ఇలా కదా అలా కదని చెప్పి ఇక్కడ ఈ దగ్గరలో పరిసర ప్రాంతాల్లో ఏ మందిరానికి వెళ్ళినా ఎవరు రానెత్తలేదు కదా అని చెప్పి ఆ చిరుగుపోయిన బైబిల్ ఒక ఆయన పిచ్చోడికి తిరుగుతూ ఉంటే ఇంటికి తీసుకెళ్ళి చిరుగుపోయిన బైబిల్ నా చేతులు పెట్టాడు. మందిరానికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళు, ఇంటికి వచ్చిన ఒక పక్కన పెట్టుకొని నా చేతులు పెట్టినప్పుడు, ఎందుకు ఈ బైబిల్ నాకు అన్నాను. ఆ చిరుగుపోయిన బైబిల్ నా దగ్గర ఉంది. ఆ బైబిల్ సైకిల్ వెనకాల పెట్టుకుని ఒక రోజున తోలేరు, ఒక రోజున ఇలాగా లంకల కోడేరు, ఒక రోజున అలాగా మచ్చిపూరు, ఒక రోజున ఎంప, ఒక రోజున అలాగా దూరంగా వెళ్తూ ఉండేవాడిని. కానీ కొన్ని సందర్భాలను బట్టి వీళ్ళు ఎక్కడున్నా దిక్కునే కదా ఫలానోడు అని చెప్పుకుంటారు కదా. కొందరు కొన్ని సంఘాల్లోనికి రానిచ్చేవారు కాదు. స్తోత్రం చెప్పండి. నిజమండి, భయంకరమైన స్థితి. అంటే దేవుని పిలుపుని బట్టి నిన్ను కూర్చుంటానికి ఏర్పాటు చేశానా ఆ నా స్వరమును బట్టి కూర్చోకూడదు. ఏదో మందిరానికి వెళ్ళాలి, ఏదో గ్రామం వెళ్ళాలని చెప్పి నేను బయలుదేరి బైబిల్ అట్టుకుని వారానికి ఏదో ఒక మందిరానికి వెళ్ళి పాట పాడటము, దేవుడిలా తాగేవాడిని, విగ్రహ ఆరాధన చేసేవాడిని, ఒకప్పుడు ఇలా ఉండేవాడిని. ఒకప్పుడు నా పరిస్థితి, నా భార్య పరిస్థితి, ఇదిగో నేను చదువుకోలేదు, ఒకరోజు నా పరిస్థితి అని చెప్పి ఆ సంఘంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్తూ పాట పాడి వస్తూ ఉండేవాడిని. స్తోత్రం చెప్పండి. అలాగ వెళ్ళి వస్తా ఉండగా ప్రభు దర్శనం ఏంటంటే, ముగ్గురు వచ్చారు బళ్ళ మీద వచ్చి, గమనించండి, సేవకు పిలుస్తున్నారు దర్శనంలో. అప్పుడు మా పాస్టర్ గారితో నేను చెప్పాను, మా పిల్లలతో చెప్పాను, ఎవరో ముగ్గురు బండి మీద వస్తున్నారు, నన్ను సేవకు పిలుస్తున్నారు, రమ్మంటున్నారు అన్నాను నేను. అప్పుడు అన్నది మా పాస్టర్ గారు అన్నది, నీకేమొచ్చు, నిన్నెవరు పిలుస్తారు సేవకి, నువ్వేం చేయగలవు అన్నది ఆవిడ. ఏమో కానీ ముగ్గురు వచ్చారు, పిలుస్తున్నారు, బండేసుకు వచ్చారు అన్నట్టుగానే ఆ రోజు మధ్యాహ్నానికి ముగ్గురు వ్యక్తులు బండేసుకు వచ్చారు. మా సంఘంలో మాకు సిఆర్ ఎవరు లేరు, మీరు వచ్చి ఆరాధన నేర్చుకుని ఆరాధన చేస్తే కనుక మేము వాక్యం చెప్పుకుంటాం, మీరు పాటలు బాగా పాడతారు కదా, మా సంఘంలో మాకు అండగా మీరు మాకు సంఘంలో సిఆర్ ఉన్నాడా లేదా అన్న ఒక ఫీలింగ్ మీరుంటే చాలు, ఎవలోకులు వాక్యం చెప్పుకుంటామని చెప్పి మాట్లాడారు. హల్లెలూయా. నిజమే. అలా మాట్లాడినప్పుడు మీరు నమ్మండి, నేను అన్నాను నా వాళ్ళు కాదు, నేను రాలేను, నాకేమి రాదన్నాను. లేదు ఆరాధన నేర్చుకోమన్నారు వాళ్ళు. లేదు నేను నేర్చుకున్నా, నాకేం రాదు. మరి జ్ఞాపకం లేదు, ఎవరు నేర్పుతారు నాకు, రానన్నా. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, ఆలోచించుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఆ రాత్రి ఒక ఆయన ఇలాగే డ్రెస్ ఉంది, అంగి వేసుకున్నాడు, డబ్బర్ తెచ్చుకున్నాడు. ఆయన బాకాలంటే కత్తెట్టుకు వచ్చాడు. ఆయన చెట్లు తాడి చెట్లు, కొబ్బరి మార్చిపోయి కిందకంటే ఎండిపోయి, జమ్మలతో ఎండిపోయిన, ఆకులతో ఎండిపోయి ఉన్నాయన్నమాట. ఆయన కత్తెట్టుకు వచ్చారు రాత్రి. ఆ బలంగా కత్తిచ్చుకో, ఈ చెట్లన్నీ బాగు చేయమన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడమ్మా? చెట్లన్నీ కూడా, తాడి చెట్టు చూడు, ఇక్కడ చెట్టు ఉండి తాడి చెట్టు కింద దాకా జమ్మలు ఎండిపోయింది కదా, అలాగా అనేక గుబురు మాట. అది పెద్ద తాడి చెట్లు గుంపు, తోట, అన్ని చెట్లే. చెట్టు దేనికి సాదృశ్యం అంటే మనిషికి సాదృశ్యం. స్తోత్రం చెప్పండి. నిజమే. ఆయన అన్నాడు, ఈ బాక్కలంటే కత్తెట్టుకు వచ్చారు అన్నాడు, ఈ చెట్లన్నీ బాగు చేయి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అది చెట్లు ఎక్కువ ఉండిపోయిన అన్నాను దర్శనంలో. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. ఎవరి పని అంటే అది? నిజమే కదా. మరి చెట్లు ఎక్కువ పనే కదా, చెట్లు బాగు చేయటం అంటేనే. అప్పుడు చెట్లు ఎక్కువ పని అన్నాను నేను. లేదు, ఇది నీ పనే, నువ్వే చెయ్యాలి ఇది అన్నాడు. అబ్బాయి నాకు వద్దు బాబోయ్ అన్న, నా వల్ల కాదు అన్నాను. అంటంతోటి
మీరు నమ్మండి నమ్మకపడి ఇచ్చుకో అన్నాడు ఆయన. వాళ్ళకి ఇచ్చుకున్నాను కొయ్ అన్నాడు. కొయ్యటం మొదలు పెట్టాడు అనమాట. స్తోత్రం చెప్పండి. కొయ్యటం మొదలు పెడితే అన్ని బాగవుతున్నాయి. అప్పుడు రాత్రి ఉదయం అయినప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు, వస్తున్నావా అయ్యా, వస్తున్నారా అన్నాను. అప్పుడు అన్నా వస్తున్నాను అన్నాను. అలాగ నేను మంది సేవకి పిలువబడి ఆ దేవుని పరిచర్యలోనికి వచ్చి ఉన్నాను. స్తోత్రం చెప్పండి. వెళ్ళాను కానీ మరి ఏమీ రాదు కదా, ఏమి రాను అని పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అక్కడ కావలసిన వాళ్ళు 100 మంది ఉన్నారు, పుట్టిన బంధువులు ఎంతమంది ఉన్న మనకేమీ రాదు. అయినప్పటికీ 5 సంవత్సరాల లోపు సభలు పెట్టడం, పాటలు రాయటం, వాక్యం చదవటం, దేవుడు ఎంతగా నాకు నేర్పించి ఎంతగా నన్ను హెచ్చించాడు అక్కడ అనేది ఉన్నతమైన కృప. అది స్తోత్రం చెప్పండి. నిజమే, అక్కడ నుంచి తీసేశారు. తీసేసిన తర్వాత నేను అక్కడ నాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని అక్కడ తీసేయడానికి కారణమైన వాళ్ళు నేను అసహించుకున్నాను. దూషించేవాడు దేశించేవాడుగా కూడా ఉన్నాను. కానీ 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 అనుకున్నాను, మనుషుల వైపు చూశాను తప్ప, మనుషులు దేశించాను తప్ప దేవుని వైపు చూడాలి. దేవుడే నన్ను అక్కడి నుంచి ఎల్లపలకి నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, ఎల్లపలకి తీసుకొచ్చేసాడు అన్న విషయాన్ని నేను గమనించుకోలేకపోయాను. వచ్చేసిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి పరిచర్యని ఇలాగన దేవుడే మార్గం చూపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా, అనేక మంది దైవజనుల ద్వారా మాట్లాడాడు. నువ్వు సంఘాలు కడతావు, నువ్వు పరిచర్య చేస్తావు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. మా చిక్కాల్లో పెంతుకొస్తు తొందరరావు గారు అని ఆమె భార్య బాగా అగ్ని సమయం ఎవరు చనిపోయిందిలే అని ఆ మందిరానికి వెళ్తే ఆమె అంది, నాయన నువ్వు ఇలా తిరగొద్దు, నువ్వు స్థలం కొనుక్కుని మందిరం కట్టుకుని నువ్వు సేవ చేస్తావు అంది. ఇదేంటి మందిరానికి వస్తే ఒక పాటకు ప్రార్థన సమయం ఇవ్వాలని చెప్పి నువ్వు మందిరం కట్టుకు సేవ చేస్తావంటావా అని చెప్పి ఆవిడ మీద దెబ్బలాడికి వెళ్ళాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే. అలాగనే పాటి మీద బాబు గారి దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేవాడు ఆయన మట్ట సుందరరావు గారు ఎవరు ముసలైన సంచిలో సంచి తగిలించి వెళ్తూ ఉండేవాడు. ఆయన మా ఇంటి రోడ్డుకు వచ్చి నేను అక్కడ పిచ్చోడి కింద మధ్య లేకుండా తిరుగుతుంటే నా 2 భుజాలు పట్టుకుని అన్నాడా, ఇలా గడ్డం పట్టుకుని అన్నాడా, గడ్డం పెంచిన ఆయన నువ్వు సేవ చేస్తావని చెప్పి మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, దేవుడు ఎంత అద్భుతంగా నశించిపోతున్నాను నేను. నా బ్రతుకే లేదు, నా బిడ్డలుగా నా కుటుంబమే లేదు అనుకున్నాను నేను. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నన్ను ప్రభువు దర్శించడమే కాదు, ప్రభువు మాట్లాడటమే కాదు, ప్రభువు నన్ను ఈ విధముగా సిద్ధపరిచి ఇప్పటికి కూడా నా ధైర్యం ఏంటంటే మనుషుల వైపు చూడకోకుండా, లోకం వైపు చూడకుండా, ఈ గ్రామం వైపు చూడకుండా, ఎవరి వైపు చూడకుండా ఇలాగ నిలబడటానికి కారణం ఏంటి తెలుసంటే దేవుడే. ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయినా, ఎవరు రాకపోయినా, ఎవరు కొట్టడానికి వచ్చినా, ఎవరు తిట్టడానికి వచ్చినా, ఎవరు నన్ను పాడు చేయాలనుకున్న వాళ్ళందరూ పాడైపోయారు. నన్ను ఉండకోకుండా చేయాలనుకున్న వాళ్ళు కనపడకుండా పోయారు. హల్లెలూయా. నిజమండి, దేవుని ఏర్పాటు బట్టి అదే అన్నమాట. ఇదిగో ఈరోజు ఏమన్నానంటే, ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడంటే, నేను మనుషుల వైపు చూడట్ల, వాళ్ళొత్తారు ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడు నాకు అప్పగించిన ఈ పని నేనేం చేస్తానంటే ఆయన చిత్తానికి మనుషులకే కాదు వాక్యం కానీ, మనుషులకే కాదు కానీ ఆరాధన కానీ. గమనించండి, ఈ ప్రకృతి అంతటికినంట ఏం కావాలంటే వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఈ యొక్క మే నెల 5 కాదు, ఏప్రిల్ నెలలో నాకు ఒక దర్శనం చూపించాడు ప్రభు. వాక్యం అది గ్రంథాన్ని చూపించాడు అన్నమాట. అది కీర్తన గ్రంథము 148వ అధ్యాయం చూపించాడు అన్నమాట. చూపించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటబ్బా 148వ కీర్తన చూపించి మాట్లాడుతున్నాడు, అందులో ఏముంది అనేది నేను చూసినప్పుడు ఆ గ్రంథంలో చూడండి, ఆ మాట ఏముంది